వెల్కమ్ టు ఒమేగా హైయర్ స్టడీ సర్కిల్. దిస్ ఇస్ కృష్ణ. అయితే ఇటీవల కాలంలో ఈ న్యూస్లో పాపతి చోళుడు అనే టాపిక్ ఉంది. సో ఇదేంటో ఒకసారి చూద్దాం. పాపతి అనగా సీతాకోకల చిలుక. పాపతి అనగా సీతాకోక చిలుకలు. చోళుడు అనగా శోళ భూమి అంటే పాపతి చోళుడు అంటే సీతాకోకల యొక్క భూమి అని అర్థం. అంటే ఇది ఒక జీవ వైవిధ్య హాట్స్పాట్ అన్నమాట. ఈ జీవ వైవిధ్య హాట్స్పాట్ అనగా ఇక్కడ ఈ ప్రాంతంలో పాపతి చోళుడు అంటే సీతాకోకలు ఉన్న చోటు జీవ హాట్స్పాట్ అంటారు దీన్ని. అనగా ఏంటంటే ఇక్కడ అనేక రకాల జీవరాశులు ఉంటాయి. ఎస్పెషల్లీ సీతాకోక చిలుకలు ఉంటాయి. అదేవిధంగా వివిధ రకాల మొక్కలు కూడా ఉంటాయి. ఉండడం జరుగుతుంది. ఆ మొక్కలు ఏంటంటే బాల్సములు మరియు ఆర్కిడ్లు ఉంటాయి. మొదలైన మొక్కలు కూడా ఉంటాయి. బాల్సములు మరియు ఆర్కిడ్లు అనే మొక్కలు కూడా కలవు. ఇవి ఎక్కడ ఉంటాయంటే ఈ పాపతి చోళుడు అంటే సీతాకోకల యొక్క భూమి అంటే ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే తమిళనాడులోని చతురంగపుర కొండలలో ఉంటాయి. ఈ చతురంగపుర అనే కొండలలో, తమిళనాడులో చతురంగపుర అనే కొండలలో ఈ సీతాకోకల భూమి ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ సీతాకోకల చిలుకలే మాత్రమే కాదు, వివిధ రకాల మొక్కలు కూడా ఉంటాయి. ఇక్కడ వివిధ రకాల మొక్కలు అంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే బాల్సం అనే మొక్కలు, అదేవిధంగా ఆర్కిడ్లు అనే మొక్కలు. ఇవి సాధారణంగా రేరమ్మ. తమిళనాడులో ఈ జీవరాశి ఉండడం అనేది రేరు. మామూలుగా అయితే మయన్మార్లో ఉంటాయి ఈ మొక్కలు. బాల్సములు కానీ ఆర్కిడ్లు కానీ మయన్మార్లో దొరుకుతుంటాయి ఎక్కువ. కానీ భారతదేశంలో కూడా ఫస్ట్ టైము తమిళనాడులోని చతురంగపుర అనే కొండలు, తమిళనాడులో చతురంగపుర అనే కొండల్లో ఈ జీవరాశి కూడా ఉండడం జరుగుతుంది. సీతాకోకల చిలుకలు ఉంటాయి. సీతాకోకల చిలుకలతో పాటు బాల్సములు, ఆర్కిడ్లు అనే మొక్కలు కూడా కలవు. అయితే ఇక్కడ బాల్సములు వీటిని ఎందుకు వాడతారు? రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇవి బాల్సం అనే మొక్కలు, ఆర్కిడ్లు అనే మొక్కలు ఎక్కువ సాధారణ గాయాలకు కానీ, ఇప్పుడు గాయాలు జరుగుతుంటాయి, ఇంజురీస్ అంటాం కదా, ఏదైనా గాయం జరిగినా ఈ మొక్కల యొక్క రసాన్ని వాడతారు. మొక్కల యొక్క బెరడు ఉండదు చూసా, ఆ బెరడుని ఆ గాయాలకి, అదేవిధంగా స్కర్వి వ్యాధి ఉంటుంది. స్కర్వి అంటే సి విటమిన్ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి పేరు స్కర్వి వ్యాధి అంటారు. సో వీటి యొక్క బెరడును వాడతారు. ఈ మొక్కల యొక్క బెరడు స్కర్వి వ్యాధి అవ్వచ్చు, గాయాలు అవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చి విరోచనాలు ఉంటాయి చూసారా, విరోచనాలు అవ్వచ్చు. వాపులు వాస్తూ ఉంటాయి శరీరాలు, అప్పుడప్పుడు వాస్తూ ఉంటాయి, ఎక్కువ కష్టపడినప్పుడు వాస్తూ ఉంటాయి, వాపు అంటారు. ఆ వాపులు నయం చేసేదానికి. చిగుళ్ళు ఉంటాయి చూసారా, చిగుళ్ళు యొక్క వాపుని తగ్గించేదానికి. నోటుపుండు అంట, ఆ నోటుపుండుని తగ్గించేదానికి. అంటే వివిధ రకాలైనటువంటి రోగాలకు ఈ మొక్కల యొక్క బెరడును వాడుతుంటారు, నయం చేస్తాయి. ఈ మొక్కల యొక్క బెరడు తెలుసు కదా, మొక్కల యొక్క బెరడు. ఆ బెరడు బాగా చిత్తకొట్టి దాన్ని కానీ పెట్టుకుంటే నయం అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొటిమలు అంటాం కదా, మొటిమలు వస్తుంటాయి ఎక్కువ. ఆ మొటాలకి మరియు పాము కాటు అంటాం. పాము కాటు ఆ విషం ఎక్కిందంటే ఇంక చనిపోవడమే. ఓకేనా. అయితే పాము కాటుకి మరియు మొటిమలకు యొక్క నయానికి ఈ మొక్క చూసారా, ఈ రెండు మొక్కల యొక్క ఆకులు రసాన్ని ఈ పాము కాటుకు అదేవిధంగా మొటిమలకు విరుగుడుగా వాడుతుంటారు. పాము కాటుకు విరుగుడుగా ఈ మొక్క యొక్క ఆకుల యొక్క రసాన్ని వాడచ్చు. అదేవిధంగా మొటిమల యొక్క నయానికి కూడా ఈ ఆకుల యొక్క రసాన్ని వాడుతుంటారు అనమాట, ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇదమ్మా.
సో పాపతి చోళుడు అనేది చాలా ఇంపార్టెంట్, ప్రజెంట్ న్యూస్ లో ఉంది కాబట్టి చెప్పడం జరిగింది.